ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో ఇక 34వ దిన ఆధ్యాత్మిక వసంత సహవాసానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభువైన యేసు దేవుని కృప మనకు తోడై నడిపిస్తుండగా ప్రభువులో ముందుకు సాగుదాం. దేదీప్యమానమైన వెలుగును సంతరించుకుందాం. ప్రభు మనకు తోడై నడిపించునుగాక. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. నీతిమంతులుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. ఈ 34వ దిన సహవాసములో ప్రభు మనతో దేవాలయములో వెలిగించబడిన జీవితాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి. ఈ దిన మన అపోస్తలుల కార్యం 3వ అధ్యాయములో పేతురు యోహానులు తమ వాడుక చొప్పున ప్రార్థన కొరకు దేవాలయములోనికి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తాం. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, నిన్నటి దినమున 10వ అధ్యాయములో అపోస్తలుల కార్యం 10వ అధ్యాయములో కొర్నేలి ఇంటిలో ప్రార్థనా సమయం చూస్తున్నాం. ఈరోజు ప్రార్థనా కాలములో దేవాలయములోనికి ఎక్కి వెళ్ళుచున్న పేతురు యోహానులు కాలము 3 గంటలకు. కాలమును నేను గుర్తించట్లేదు, కానీ దేవాలయములో ఈ దిన ప్రార్థన మనం చూస్తున్నాం.
ఎక్కి వెళ్ళుచుండగా జరిగిన సందర్భం మీకు తెలుసు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక భిక్షగాడు అక్కడ భిక్షం అడుకుంటూ కూర్చొని ఉన్నాడు. అది ఏ దేవాలయం అంటే వాక్యము స్పష్టం. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. కొంతమంది వ్యక్తులు ఈ కాళ్ళు లేని వ్యక్తిని తీసుకొచ్చి శృంగారమును దేవాలయం యొద్ద కూర్చోబెడుతున్నారు. యాచన చేసుకుంటున్నాడు, తీసుకెళ్తున్నాడు. ఆ యాచన గురించి నేను మాట్లాడలేదు, కానీ ఇక్కడ దేవాలయం, ఏ దేవాలయం? శృంగారమును దేవాలయం. బైబిల్లో కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఆనాటి దేవాలయాల్లో సొలొమోను కట్టించిన యెరూషలేము దేవాలయాన్ని చూస్తాం. ఏలి పరిచర్య చేసి సమూయేలుకు అప్పగించిన సమూయేలు పరిచర్యలో తన జీవితమును ధన్య జీవితముగా మార్చుకున్న ఏలి సమూయేలు పరిచర్య చేసిన షీలోహు దేవాలయాన్ని మనం చూస్తాం. ఈరోజు శృంగారమును దేవాలయాన్ని చూస్తున్నాం. ప్రియులారా, శృంగారమును దేవాలయము మధ్యాహ్న కాలం 3 గంటలప్పుడు పేతురు యోహానులు ప్రార్థించుకున్నట్టుగా ప్రార్థనా కాలమును వెళుతున్నారు. ఈరోజు దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థనా కాలం ఉన్నదా? ఉద్యోగాలు, వ్యాపారాలు, లోకరీత్యా ఆదివారం పోతే చాలు అనుకుంటున్నారు, కానీ అనుదిన పరిచర్యలు ఉన్నాయా? దానియేలు గ్రంథంలో చెప్తాడు, నిలిపివేయబడే రోజు ఒకటి వస్తుంది. దేవాలయంలో పరిచర్యలు, ప్రత్యేకించి అనుదిన పరిచర్యలు ఆల్మోస్ట్ ఆల్ ఏ దేవాలయాల్లో లేవు. మరి ప్రభు ఎక్కడున్నాడు? మీలో వెలుగు లేదు. మరి నువ్వు అనుదినము దేవాలయానికి వెళ్ళి ప్రార్థించే అనుభవంలో ఉన్నావా అంటే లేవు. ఏదో ఆదివారపు క్రైస్తవులం, ఆదివారము వాక్యం అయిపోయే టయానికి వెళ్ళొచ్చు, చక్కగా కాసేపు ఉంటే నిద్రపోవచ్చు, కావాల్సింది కానుక ఆడేసి రావచ్చు. అవసరమా? ఆలోచించండి. దేవాలయము వెలుగులో నీవు ఆశీర్వదించబడాలని, దేవాలయపు వెలుగులో నీవును నీ కుటుంబము దీవించబడాలని దేవుని యొక్క ఆశీర్వాదపు తలంపు ఆది నుంచి అంతము వరకు దేవాలయములో ఉండవలసిన మీరు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆలోచించండి. దేవుని ఆలయము పరిశుద్ధము. ఈ పరిశుద్ధమైన ఆలయములో నీవు పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నావేమో యోచించు. అనుదినము ఈ యొక్క వ్యక్తి అక్కడ కూర్చొని యాచన చేస్తున్నాడు, అడుక్కుంటున్నాడు. అదే విధముగా పేతురు యోహానులు కూడా అడిగాడు. ఏమని? చెయ్యి చాపినప్పుడు పేతురు యోహానులు అంటున్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే అనగా నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి. ఎవరు కలిగి ఉన్నారు? పేతురు యోహానులకు. 6వ వచనం చదువుకోండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 6వ వచనము, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసు నామము, నజరేయుడైన యేసు దేవుడు. ఇప్పుడు పేతురు యోహానులకు కలిగి ఉన్న ఆస్తి, వారి దేహం అనే దేవాలయంలో నివసించుచున్న యేసు ప్రభువారు వీరు దేవాలయంలోనికి వెళ్ళకముందే వారి ద్వారా ఒక వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడండి. దేవాలయంలోనికి వెళ్ళకముందే నీవు కూడా ఎలా ఉన్నావో ఆలోచించు. నీ జీవితంలో కూడా ఎలా సాగుతుందో పరిచర్య ఆలోచించు. ఊరికే నీకు కోపం వస్తుంది. దేవాలయంలోకి వెళ్తే బండ్లు ఏమన్నా అడ్డంగా ఉంటే కోపం, దారికి అడ్డం పెట్టారని, నీకంటే ముందు వెళ్ళిన వారు ముందు కూర్చున్నారని కోపం, అడ్డముగా కూర్చున్నారని, బయట యాచకులు చేయి చాచితే కోపం. నువ్వు దేవాలయానికి వెళ్ళేటప్పుడు సమస్త ప్రవర్తన సరిచేసుకొనమని సొలొమోను చెప్పాడు కదా. మరి నీవెలా ఉన్నావు? యేసయ్య మందిరమై ఉండగా ఆ మందిరములో ప్రవేశించేటప్పుడు, ఆ ప్రసన్నతను అనుభవించేటప్పుడు సమాధాన స్థితిని కోల్పోతున్నావు అంటే నీ జీవితంలో ముందు ప్రభువు లేడు, నీలో క్రమము లేదు. ప్రియులరా, ఈ వెలుగులను క్రమము సంతరించుకోవాలని యొక్క ఆధ్యాత్మిక వసంతములో దేవాలయపులోని మేలును సంతరించుకోవాలంటే నిన్ను నీవు శుద్ధి చేసుకొనవలెను, నిన్ను నువ్వు క్రమపరుచుకొనవలెను. ఏలయనగా నీ దేహము దేవునికి మొదట ఆలయము. శృంగారం అనే దేవాలయములోనికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ భిక్షగాడు అడిగిన దానికి పేతురు యోహానులు చెప్పిన మాట, మాకు కలిగినది నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమని. లేపగానే వాడి పాదం చీలమండలములు అన్నీ ఫ్రీ అయిపోయినాయండి.
దిగ్గున లేచి గంతులు వేసుకున్నట్టు దేవాలయంలోనికి వెళ్ళని 7వ వచనంలో ఆయన చెప్తాడు. 8వ వచనం చూడండి, 8వ వచనం గమనించండి. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి ప్రవేశించును. ఇది క్రీస్తులో ఉన్న బిడ్డలకు జరిగే అద్భుతం. ఏదో కాళ్ళు వచ్చి నేను లోకంలోకి లగెత్తలేదండి, కాళ్ళు వచ్చినాయని అందరికి చూపించుకోవటానికి ముందు ఎక్కడికి వెళ్ళాడంటే ప్రభువుని స్తుతిస్తున్నాడు, ప్రభువుని మహిమపరుస్తున్నాడు. ఎలాగనగా నన్ను స్వస్థపరిచిన వారికి కలిగి ఉన్న నజరేయుడైన యేసునాథుడు. ఇది పేతురు యోహానుల బలము కాదు, ఇది నీకున్న గొప్పతనము కాదు, ఇది నీకున్న స్వభావము కాదు. ఈరోజు నువ్వు చేసే అద్భుతాలు, నువ్వు చేసే ఆశ్చర్యాలు, నువ్విచ్చే కానుకలు, నువ్విచ్చే అవకాశాలు నీ కాదు, దేవుని యొక్క గొప్పతనం. నీకు ఇచ్చాడు ఆధిక్యత, ఇమ్మని ఆయన నీకు ఒక అవకాశం ఇచ్చాడు. సద్వినియోగం చేయి. అద్భుతాలు చేయిస్తున్నాడా, చేయించమని ప్రభువే అవకాశం ఇచ్చాడు, జరిగించు. పొందుకున్న నీవు లేచి దేవుని స్తుతించాలి, దేవాలయంలోనికి వెళ్ళాలి, కానీ లోకములోనికి కాదు. ప్రియులారా గమనించండి, దేవాలయపు వెలుగులో నువ్వు సంతరించుకోవాలి. శాశ్వతమైన స్వస్థత, శాశ్వతమైన మేలు దొరికే దేవాలయపులోనికి నువ్వు వెళ్ళాలి. ఎలాగనగా మందిరములోని మేలు చేత వారు స్వస్థపరచబడిరని వాక్యము స్పష్టంగా మనం చూస్తున్నామండి. ప్రియులారా, ప్రభు వాక్యము స్పష్టం. ప్రభు కృప స్పష్టం. మనం గమనించగలం. లూకా సువార్తలో 17వ అధ్యాయం 11వ వచనాన్ని నుంచి మనం గమనించినట్లయితే, యేసు ప్రభువుని కరుణించుమయ్యా అని 10 మంది కుష్ఠరోగులు కేకలు వేస్తున్నారండి. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వెంబడి కేకలు వేస్తూ వస్తున్నారు. 10 మంది కుష్ఠరోగులు వస్తున్నారు. యేసు ప్రభు వారు చెప్పారు 14వ వచనంలో, లూకా సువార్త 17వ అధ్యాయం 14వ వచనం, మీరు వెళ్ళి మిమ్ముని యాజకులకు కనపరచుకుడైన వారితో చెప్పను, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. మీరు వెళ్ళండి, యాజకుని కనిపించుకోండి. యాజకుడు ఎక్కడ ఉంటాడు? దేవాలయంలో ఉంటాడు. వీళ్ళు కుష్టి బాగు చేయమని ప్రభు దగ్గరకు వస్తే, స్వస్థపరచమని యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య అంటున్నాడు, మీరు దేవాలయానికి వెళ్ళండి. స్వస్థత వచ్చిందా దేవాలయానికి వెళ్ళటానికి? స్వస్థపడకుండా పట్టణంలోకి వెళితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేస్తారు కదా. అయినా కుష్టి అపరిశుద్ధమైన స్థితిలో ఉన్నవాడు దేవాలయంలోనికి, ఊరిలోనికి వెళ్ళకూడదు కదా. పట్టణం వెలుపలు ఉంటే యాజకుడే వచ్చి వీరిని పరీక్షించి శుద్ధీకరించిన తర్వాత కదా వీళ్ళు వెళ్ళవలసింది. కానీ వీరు యాజకుని కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నారని యేసు ప్రభువుని గుర్తించారండి. నా వెలుగు యేసు ప్రభు అని యేసు ప్రభువుని వెంబడించినప్పుడు, ఆశ్రయించినప్పుడు, కేకలు వేసినప్పుడు యేసు ప్రభు వారికి స్వస్థతనిస్తున్నాడు. స్వస్థపడుదురు అని చెప్పలేదు, మీరు వెళ్ళండి అన్నాడు. వీళ్ళు నమ్మి వెళుతున్నారు, స్వస్థపరచబడ్డారు. అయితే గమనించండి, వారిలో ఒకడు మాత్రం మళ్ళా వెనక్కి వస్తున్నాడండి. వారిలో ఒకడు గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి. మరి మిగిలిన 9 మందేరని యేసు ప్రభు అడుగుతున్నాడు. శుద్ధీకరించబడ్డారు, అవును, ప్రభు చేత శుద్ధీకరించబడ్డారు. ప్రభు మాట విని వీరు దేవాలయంలోకి వెళుతుంటేనే శుద్ధీకరించబడ్డారు. కానీ దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఈ ఒక్క వ్యక్తి మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాడండి. చాలాసార్లు పేరు యేసు ప్రభు నామధేయములో ప్రారంభించబడిన దేవాలయాలు కొన్నాళ్ళకి స్వయంకృతమైపోతున్నాయి, సంతిష్టానుసారమైపోతున్నాయి. అక్కడ ఉన్న సంఘ పెద్దలు, ఆ యాజకుడు వారి సొంతమైపోతున్నాయి. క్రీస్తు కొరకు లేవు. వారు పెట్టుకున్న సాంప్రదాయాలు అవుతున్నాయి. వారే కొన్ని కొత్త ఆంక్షలతో, నిబంధనలతో నడిపిస్తున్నారు. ఇది ఆ రోజే ఆ కుష్ఠిరోగి గమనించి స్వస్థత వచ్చింది. నేను వెళ్ళవలసింది దేవాలయానికి కాదు, దేవాలయము కంటే నాకు గొప్పవాడు యేసునాథుని దగ్గరికి నేను వెళ్ళాలని వచ్చాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఈ మిగిలిన 9 మందికి ఈ ఆలోచన రాలేదే. ఈరోజు నీ ఆలోచన ఎలా ఉంది? క్రీస్తుకు కాక లోకానికి అంకితమైపోయిన మందిరంలో కొట్టుమిట్టులాడుతున్నావా? ఇదే దేవాలయంలో ఉండాలనుకున్నావా? ఆ దేవాలయంలో ప్రభు వెలుగుందో లేదో చూడు.
ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను, లోకములో అనేకమైన దేవాలయాలు ఉన్నాయి. మనకు ప్రత్యేకంగా కనిపించేది యెరూషలేము దేవాలయము, షీలోహు దేవాలయము, శృంగారమును దేవాలయము. ఇవే కాదు, ఈరోజు అనేకమైన దేవాలయాలు ఉన్నాయి. ఇవి కూడా ప్రభువే. ఇదే అంటాడు లేవియా కాండం 26వ అధ్యాయం 1వ వచనం నుంచి పలు పర్యాయాలు, ఇదిగో ఆయన మందిరము మన మధ్య ఉంచాడు, మన దగ్గరకు వచ్చాడు. యెరూషలేము దాకా పోవాల్సిన శక్తి మనకు లేదు, షీలోహు దాకా మనం వెళ్ళాల్సిన శక్తి మనకు లేదు, కైసరియకు పోవాల్సిన శక్తి మనకు లేదని ప్రభు మన దగ్గరికే దేవాలయముగా వచ్చాడు. ఆయన దేహమే మనకు దేవాలయముగా వచ్చాడు. ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా మన మధ్య ఆయన దేవాలయాన్ని ఉంచాడు. ఈ దేవాలయములో కూడా వెలుగున్నది, కానీ నీవు దానిని సమీపించటలేదు. మందిరములో మేలున్నది, మందిరములో సమృద్ధి ఉన్నది, మందిరములో సంతృప్తి ఉన్నది, మందిరములో స్వస్థత ఉన్నది, మందిరములో ఆనందం ఉన్నది, మందిరములో ఆశ్చర్యం ఉన్నది. ఇవన్నీ నీవు సంతరించుకోవాలని ప్రభు నీకు ఈ అవకాశం ఇస్తే నీవు నీ మందిరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నావు. కొన్నిసార్లు సొంతగా ఏర్పరచుకొని సొంత క్రమాల్లో చీకటిలో ఉన్న మందిరాల్లో ప్రవేశిస్తున్నావు. మరి ఎక్కడ ఉన్నావో నీవు పరిశీలన చేసుకో. ఈరోజు యేసు ప్రభువారు నీతో స్పష్టంగా మాట్లాడుచున్నాడు. దేవునికి ప్రాధాన్యత లేని, యేసయ్యకు ప్రాధాన్యత లేని, వెలుగుకు చోటు లేని చీకటి మందిరములో ఉన్నావా? లేదు. వెలుగై ఉన్న యేసు ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నావా? పాద సన్నిధిలో ఉన్నావా? నువ్వు దేవుని మందిరముగా నీవు కావాలి, దేవుని వెలుగుగా నువ్వు మారాలి. నీ ద్వారా అనేకులు స్వస్థపరచబడాలని నజరేయుడైన యేసు నామము కలిగిన పేతురు యోహానులను ద్వారా నిన్ను కూడా సువార్త అందించబడ్డది. నీవు కూడా ఆయన శిష్యులలో ఒకడవయ్యావు. మరి నువ్వు ఎవరిని మేలుతో నింపుతున్నావో ఆలోచించు. ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో ఈ 34వ దినమున ప్రభు నిన్ను సమీపిస్తుండగా ప్రభువులో నువ్వు నాటబడు. ప్రభు కృప నీకు తోడై నడిపించునుగాక. నీ కొరకైన ప్రార్థన. సమయం వృధా చేయబాకు. సంవత్సరం చివరికి వచ్చాం. ఆధ్యాత్మిక వసంతం శ్రమల దినాల్లో 34వ దినానికి వచ్చాం. నీవు కావాలన్నా మిగిలిన రోజులు రావు. మరి ప్రభువుని శరణజొచ్చు. ప్రభు యొక్క మందిరము నీవుగా మారు. నీ జీవితంలో వెలుగును సంతరించుకో. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వాక్యమును అందుకున్న ఇక బిడ్డలలో నాయన మంచి జ్ఞానమును పుట్టించి మీ వెలుగు వారిలో ఉంచి పేతురు యోహానుల వలె నాయన మీ ప్రియులలాగా మా వలె, మీ దాసుడైన పౌలు వలె అడుగు పెట్టుచున్న ప్రతి స్థలము ఆశీర్వదించబడు భాగ్యమును, వెలుగుమయమైన కృపను ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించమని, వెలుగుమయమైన మందిరములో స్థిర నివాసమును భాగ్యమును వీరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన వెలుగు మీ ద్వారా ప్రభు అనేకులకు ప్రసరింప చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా.